కావాలని అదేవిధంగా చూస్తున్న వైస్ ప్రెసిడెంట్గా ఈ స్థలదాతలైనటువంటి నక్కా రామారావు మనవడు కిరణ్ కుమార్ గారు ఉన్నారు. సమన్న నరసింహుడు ట్రస్టులో ఉన్నారు. ట్రస్ట్ కూడా ఈ ప్రాపర్టీని సేఫ్ గార్డ్ చేసేసి భవిష్యత్తులో ఈ కార్యక్రమం ఏ విధంగా ముందు తీసుకుపోయేదానికి మాత్రమే ఉన్నాయి. తర్వాత సోదరుడు చెప్పినట్టు జిల్లాలో ఉన్నటువంటి అన్ని 13 జిల్లాల నుండి లాకా వెంకటరావు గారి నాయకత్వం ఆ రోజు ప్రతి నియోజకవర్గంలో కూడా రథయాత్ర పెట్టడం జరిగింది. మొత్తం 14 నియోజకవర్గం ఉంటే 10 నియోజకవర్గాలు కలిపే విధంగా ఆ రోజు గుత్తిలో కూడా అమ్మరు కానీ వీళ్ళంతా ఆ రోజు కామెడీ మండలం సంబంధించి ఆ రోజు కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఆ రథయాత్ర ఫలితంగా ఆ రోజు టీటీడీ చైర్మన్గా మన మైదుకూరు శాసనసభ్యుడైనటువంటి పుట్ట సుధాకర్ యాదవ్కి ఇవ్వడం జరిగింది. ఆ సుధాకర్ యాదవ్ వచ్చిన తర్వాత కూడా మనము ఆయనకి భారీగా అనంతపూర్ అంబేద్కర్ భవన్ అంటే పెద్దదని చెప్పేసి కొత్త దాంట్లో ఆ రోజు సన్మానం చేయడం జరిగింది. ఎందుకు విషయాలు చెప్తానంటే గతంలో కృష్ణార్జున భారీ జరిగింది మన ఆదిశేష సభ్యులందరికీ కొట్టుకుంటున్నాం. ఎందుకంటే సంఘం అంటే 100 మంది 50 మంది కాదు, జిల్లా అంతా యాదవులు ఉంటే ప్రతి సభ్యుడు సంఘం సభ్యులే, ప్రతి జిల్లాలో ఉండే యాదవులందరూ సంఘ సభ్యులే, మన కుటుంబ సభ్యులే. కాబట్టి గ్యాప్ ఉండొచ్చు కానీ ఎక్కడ మర్చిపోయేది ఏం లేదు. ఒకవేళ తెలియకపోతే మాకు తెలియజేయండి, మీ సమస్యను చెప్పండి, మాకు చేతనైన సహాయం చేసేందుకు సంఘం ఎప్పుడు ముందుంటుంది. ఇప్పుడు అశ్వంత్ గారు చెప్పారు అన్న ఎందుకంటే అవన్నీ ఇంతవరకు రాశారు, క్లారిఫై చేశారు దాని విషయాలన్నీ. ఏదంటే రండి, ముందుకు రండి తమ్ముడు, తప్పకుండా కలిసి పనిచేస్తాం, సిద్ధంగా ఉన్నాం. మేము మాతో పాటు ఉండే జిల్లాలో ఉండే యాదవ్ సభ్యులు అందరూ పనిచేసి సిద్ధంగా ఉన్నాము. యాదవ్ సభ్యులు ముందుకు తీసుకున్నాం. త్వరలోనే ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి, స్థానిక ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి మనం పట్టుకోవడంలో ఏమీ రాదు. అంత ఐక్యంగా ముందుకు పోతే సర్పంచ్ కానీ ఎంపీస్ అని చెప్పేసి కానీ మన వాళ్ళు నిలబడుకున్న చోటు కాకుండా వేరే చోట నిలబడాలని చెప్పేసి ఇంతకుముందే రాజదుర్గం శంకర్ గారు అన్నారు. మా రాయదుర్గంలో 4 వార్డులో తెలుగుదేశం కావచ్చు, వైఎస్ కావచ్చు, మన సభ్యుల చోట లేక పక్కన పోతున్నాం అని చెప్పి ఆయన చెప్పింది అక్షరాల సత్యం. మనగా జిల్లా వ్యాప్తంగానే అదే విషయంగానే మోటివేట్ చేస్తాం. ఎక్కడైనా మనవలకు పోటీ కాకుండా వేరే కులస్తులు కానీ వేరే వాళ్ళు దానికంటే మనం పక్కన పెట్టి మనలో ఉండే చోట సహకరిస్తామని చెప్పేసి సంఘం తరఫున మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు రాధమ్మ మహిళలు కూడా చాకచక్యంగా ఎక్కువ ముందుండి అన్ని కలిసి పోరాడాలని కోరుతూ, అంటే యాదవ్ అంటేనే ఒక బ్రాండ్, యాదవ్ అంటేనే ఒక ఐకమత్యం ఉంది. యాదవులు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారనేది ప్రసిద్ధి చెందిన విషయము. అందుకే యాదవులు మాట ఇచ్చారంటే దాన్ని ఆ మాటకి కట్టుబడి ఉంటారు. అంటే యాదవులకి యాదవులపైన ఒక కార్యసాధకులు అని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవులు ఎక్కడి నుండి ఏ పార్టీ నుండి అయినా పార్టిసిపేట్ చేసేటప్పుడు మనం అంతా కలిసి మెచ్చి పోరాడదామని చెప్పేసి యాదవులకి సపోర్ట్గా ఉండాలని చెప్పేసి, అంటే ప్రతి ఒక్కటి విషయంలో ఒక పార్టీ అంటే కాదు, పార్టీ వాళ్ళ వరకు పార్టీలో నుండి పార్టీ చేసుకొని పోతారు. అంటే వాళ్ళకి సొంతంగా యాదవులు అంటే ఒక ఐకమత్యము వ్యక్తిత్వము
వాటిలో అవసరమైన విధంగా మనము పాల్గొనాలని చెప్పేసి ఈ అంత కోరుతూ పెద్దమ్మ కోరుతూ దాన్ని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై యాదవ్, జై మాధవ్. ఈరోజు మన సంఘం అభివృద్ధి కోసం, భవిష్యత్తులో బలోపేతం చేయడం కోసం తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా అధ్యక్షుల వారికి అట్లాగే అందరికీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్క మెట్టు ఇప్పటి నుంచైనా భవిష్యత్తులో ఇంకా ఇతర ప్రాంతాలకు కూడా మన సంఘాన్ని తీసుకెళ్ళి ఆల్రెడీ యాదవులు ఉన్నాం, చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళకి కావాల్సింది మీకు అండగా ఒక సంఘం ఉంది అనేటువంటి ఒక భరోసాను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. సంఘం ఉంది అనేటువంటి భరోసాను వాళ్ళ దగ్గర తీసుకెళ్ళకపోతే ఏమవుతుందనంటే వాళ్ళకి అన్యాయం జరిగినా, వాళ్ళకి ఇబ్బందులు వచ్చినా మాకు సంఘం ఏం చేయలేదు అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది అక్కడ. ఆ ప్రశ్న రాకూడదనంటే అన్యాయానికి గురైనటువంటి వ్యక్తులు కానీ లేదా వాళ్ళకి ఏదైనా సహాయం అవసరమైనటువంటి వ్యక్తులకు కానీ మేము సంఘం ఉందిడా, ఈ సంఘం మీకు అండగా నిలబడుతుంది అనేటువంటి ఒక భరోసాని ఈ సమావేశం ద్వారా, ఈ సంఘం ద్వారా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మన కులంలోనే చదువుకున్నటువంటి పిల్లలు, ప్రతిభావంతులు చాలామంది ఉన్నారు. వాళ్లకు కూడా ఏదో రకమైనటువంటి ఒక ప్రోత్సాహాన్ని, ఒక సహాయాన్ని ఆయా మండలాల ద్వారా కానీ, నియోజకవర్గాల ద్వారా కానీ మన సంఘం తరఫున వాళ్ళకి అందజేసేటువంటి ప్రయత్నాలు చేయాలి. అదేవిధంగా రాజకీయ పార్టీలన్నింటినీ పక్కన పెట్టేసి సంఘం విషయం వచ్చేటప్పటికి అందరూ కూడా ఐకమత్యం అయ్యి ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా ఆ సంఘం, ఆ పార్టీలో ఒక మన యాదవుడు ఎదుగుతున్నాడు అని అంటే అతనికి సపోర్ట్గా కొంచెం చెయ్యి అందించండి. ఏ పార్టీలోనూ ఉండొచ్చు, ఒక సర్పంచ్గా పోటీ చేశాడన్నా, ఒక ఎంపీటీసీగా చేశాడన్నా, ఒక జెడ్పీటీసీగా చేశాడన్నా, ఏ పార్టీలోనూ ఉండొచ్చు. మనోడు పోటీ చేశాడంటే కాస్త సహాయం చేసి కొంచెం ముందుకు పంపించేటువంటి ప్రయత్నాలు మనమందరూ కూడా చేయాలి. ఏ పార్టీలోనూ ఉంది. గెలిచిన తర్వాత మళ్ళీ సంఘంలో ఎట్లా అందరూ పనిచేస్తారు, అది వేరే విషయం. అంటే రాజకీయాలకు అతీతంగా రాజకీయాల్లో మనకు సముచిత స్థానం దక్కడం కోసం మనం అందరూ కూడా ప్రయత్నం చేయాలనేటువంటిది మీ అందరికీ కూడా కోరుకుంటున్నాం. అలాగే యాదవుల్లో ఉద్యోగస్తులు చాలా మంది ఉన్నారు. అదేసి ఇక్కడ ఉద్యోగస్తులు చాలా తక్కువగా అనిపిస్తున్నారు. ఉద్యోగులు చాలా మంది ఉన్నారు, మేధావులు కూడా చాలా మంది ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, జర్నలిస్టులు చాలా మంది జర్నలిస్టులు ఉన్నారు. నేను చూసాను చాలా మంది. అంటే ఇట్లా ఎస్ఐలుగా, సిఐలుగా చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేధావులు. ఆల్రెడీ వాళ్ళకు సంఘం పట్ల ఒక అవగాహన ఉంటుంది. వాళ్ళని మన సంఘాన్ని ఇమిడ్చుకోవడానికి, సంఘంలో తీసుకురావడానికి లేదా మన సంఘాన్ని ఇంకో కొంచెం ముందుకు తీసుకోవడానికి వాళ్ళను వేదికగా చేసుకుని ఒక అడుగు ముందుకు వేయడానికి ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎట్లయితే విద్యార్థి విభాగం, మహిళా విభాగం వీటిని ఏర్పాటు చేసి ముందుకు పోవాలని ఆలోచన చేస్తున్నామో అట్లా ఉద్యోగస్తులు, మేధావులకు సంబంధించినటువంటి ఒక వింగ్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే రోజువారీ కూలి పనులు చేసుకునేవాడు సంఘాలకు రాడు. రోజువారీ రైతు పనులు పొలంలో బిజీగా ఉన్నటువంటి వాడు సంఘం కోసం రండి రండి అని అంటే మనం పిలుస్తాం, వాళ్ళు రారు. కామన్ జరిగేది. ఎవరు కొంచెం టైం కేటాయించగలరు? కొంత ఉద్యోగస్తులు ఆదివారం శనివారం వస్తే వాళ్ళు టైం కేటాయిస్తారు. లేదా లాయర్లు, డాక్టర్లు ఇట్లాంటి వ్యక్తులు కూడా కొంత మన కోసం, సంఘం కోసం, అవును మేము ఇంత సంపాదించుకుంటున్నాం, మా సంపాదనలో కొంత మన సంఘం కోసం ఖర్చు పెడదాం అనేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళని తీసుకుందాం. అట్లాంటి వాళ్ళ సేవలు ఉపయోగించుకొని ఇంకా కొంచెం ఈ సంఘాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా దాని రిజల్ట్ కూడా వేరే ఉంటుంది. మీరు చాలా సంఘాలు చూడండి, ఆ సంఘాల్లో ఎవరు కీలక పాత్ర వహిస్తుంటారో ఏంటంటే వెనక ఉద్యోగస్తులు. వాళ్ళు ఫ్రంట్ లైన్లో కనపడరు. ఫ్రంట్ లైన్లో నాయకులు కనపడతారు, కానీ బ్యాక్ లైన్లో ఎవరు ఉంటారంటే వాళ్ళే కనిపిస్తారు. వాళ్ళ సంఘాల్లో ఉన్నటువంటి మేధావులు కనిపిస్తారు. మనం అట్లాంటి మన సంఘంలో కూడా అట్లాంటి మేధావుల్ని మన సంఘంలోకి తీసుకొని వచ్చి ఆ సంఘాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్లుగా కనబడుతుంది కొంచెం అక్కడక్కడ. బట్ ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉందో దీన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆయా నియోజకవర్గాల్లో వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు టెక్నాలజీ దండి డెవలప్ అయింది అన్నట్లు మనం ఒక వింగ్స్ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా అందరికీ సమాచారం, ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఉంది, ఈరోజు ఈ సమావేశం ఉంది, ఫలానా మండలంలో ఇంకో చోట సమావేశం ఉంది, లేదా ఫలానా నియోజకవర్గంలో ఏదో సమావేశం ఉందంటే ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు పోతాం. చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఫోన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒక సమాచారంతో మనం అందరూ కూడా ఒకరికొకరు ఐక్యమత్యం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఇంకొక విషయం నేను కోరుకుంటున్నటువంటిది ఏంటంటే, ఈ రోజు ఇంత సమావేశం జరిపాం. మనం ఈ సమావేశం నుంచి మనం ప్రభుత్వాన్ని ఏం అడగదలుచుకున్నాం, లేదా మన రాజకీయ పార్టీలకు ఏం పిలుపు ఇవ్వదలుచుకున్నాం అనేటువంటిది ఒక అజెండాతో మనం ముందుకు పోవాలి. ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నాం మనం? ప్రభుత్వాన్ని కోరుకుంటున్నటువంటిది ఆయా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఈ కార్పొరేషన్లో యాదవుల్ని ఆయా నామినేటెడ్ పోస్టుల్లో నియమించండి. అలాగే ఆ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వండి. గొర్రెల మేకల ఫెడరేషన్ ఉంది, ఏమి ఇచ్చారు ఇప్పటి వరకు చెప్పండి? ₹1 రాలే నన్ను అడిగితే. ఆ కార్పొరేషన్ నుంచి మా యాదవులకి గొర్రెల మేకల పెంపకం ద్వారా మేము జీవనం సాగిస్తున్నాము, మా వాళ్ళకి సహాయం చేయండి అయ్యా, ఆవులు వేయండి అయ్యా, గేదెలు వేయండి అయ్యా అని గవర్నమెంట్ నుంచి మనం అడగాలి కదా. అది అడగాలి. అలాగే నామినేటెడ్ పోస్టులో టీటీడీది ఉన్నది పోయింది మంది.
అట్లా ఇంకా ఏమైనా వస్తే కూడా నామినేటెడ్ పోస్టులో మా వాళ్ళకి ప్రాధాన్యం ఇవ్వండి, జనాభా ప్రాతిపదిక పైన మమ్మల్ని గుర్తించి ఇవ్వండి అనేది మనం అడగాల. ఇది ప్రభుత్వం మీద. అలాగే ఇంకా కొన్ని విషయాల్లో మనం ప్రభుత్వం తరఫున రిజర్వేషన్ల విషయాల్లో కూడా కొంచెం గట్టిగా అడగాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ పార్టీలకు ఏం పిలుపు ఇవ్వాలి? ఏ రాజకీయ పార్టీ అయినా, మీరు వైసీపీ అయినా టీడీపీ అయినా, మీ పార్టీల్లో అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ఎంపీటీసీల్లో మా వాటా ఇంత ఇవ్వండి, జడ్పీటీసీల్లో ఇంత వాటా ఇవ్వండి, ఎంపీపీల్లో ఈ వాటా ఇవ్వండి, కౌన్సిలర్లలో ఈ వాటా ఇవ్వండి. ఒక నిర్దిష్టమైనటువంటి అజెండాలో మనం ఆయా రాజకీయ పార్టీలకు పిలుపు ఇవ్వాలి. వాళ్ళు ఇస్తారా లేదా వాళ్ళ విషయం. ఇచ్చినోడికి ఓటేస్తాం, మీరు ఇవ్వకపోతే ఓటేయము అనేటువంటి ఒక అజెండా ముందుకు తీసుకెళ్లాలా. మా వాళ్ళకి సర్పంచ్లు ఇవ్వండి, మెజార్టీ ఉన్నది కొన్ని ఊర్లలో, మనం మెజార్టీ, ఆ మెజార్టీ ఉన్నటువంటి ఊర్లలో మన సర్పంచులుగా గెలవాలి కదా. గెలవాలంటే మీ రాజకీయ పార్టీ సపోర్ట్ చేయాలి కదా. అందుకని ఈ వేదిక ద్వారా ఆ రాజకీయ పార్టీలకి మనం పిలుపు ఇవ్వాలి. ఖచ్చితంగా మీరు మా రాజకీయ జనాభా ప్రాతిపదిక పైన మేము మెజార్టీ ఉన్నటువంటి ప్రాంతాల్లో మాకు సర్పంచ్ స్థానాలు కేటాయించాలి, మాకు ఎంపీటీసీలు ఇవ్వాలి, మాకు జెడ్పీటీసీలు ఇవ్వాలి, ఇదిగో మేము ఇది అడుగుతున్నాం అనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి అజెండా అవసరమైతే ఫ్రేమ్ చేసుకొని రాసుకొని అది ఆయా రాజకీయ పార్టీలకు ఒక అల్టిమేటం మీరు ఇవ్వండి. ఇవ్వలేదా మా మద్దతు మీకు ఉండబోదు అని కూడా చెప్పేంత ధైర్యం మనకి రావాలనేటువంటిది ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అట్లాగే మన బలం కూడా చూపించాలి, ఊరికే మాట్లాడడం కాదు. మనం 10 మంది మీటింగ్ పెట్టుకొని మాట్లాడటమే కాదు కదా, ఆయా నియోజకవర్గాల్లో పెద్ద పెద్ద సమావేశాలు జరపాలా, బల ప్రదర్శన చేయాలి అవసరమైతే. అది కృష్ణాష్టమి సందర్భంగా చేస్తామా లేదా ఇంకో ప్రత్యేకమైనటువంటి ఒక సమావేశం సందర్భంగా ఏర్పాటు చేస్తామో తెలియదు, కానీ ఎక్కడో చోట మన బల ప్రదర్శన అనేటువంటిది కూడా చూపించాలా. ఇదిగో ఇన్ని వేల మంది ఉన్నాం మేము, మా నియోజకవర్గంలో 70,000 మంది ఉన్నాం, 20,000 మంది ఉన్నాం అంటే ఏం ఉపయోగము? ఆ ఉన్నది కనీసం ఒక 5,000 10,000 మంది రోడ్డు మీద నడిపారు కదా, నడిపించి మన బలం మీద చూపించాలి కదా. ఇంకా మేము శ్రీకృష్ణ వాత్సలం మేము యాదవ బిడ్డలమని చెప్పేసి చూపించాలి కదా. చిన్నగా ఒక 2-3 వేల మంది లేనటువంటి వాళ్ళు కూడా ర్యాలీలు చేస్తున్నారు ఈరోజు చాలా సంఘాల్లో. మనం వాళ్ళని చూసి మనం కనీసం ఇన్స్పైర్ కావాలి కదా. మనం కూడా ఆయన నియోజకవర్గాల్లో మన యొక్క బలం చూపాలి. మండలంలో చేయండి ర్యాలీలు, లేదా ఇంకో నియోజకవర్గాల్లో చేయండి. ఏదో ఒక రకమైనటువంటి పేరుతో సమావేశం సందర్భంగా ఎప్పుడు ఎట్లా అయిందనేటువంటిది. తర్వాత మీడియాను కూడా ఉపయోగించుకోండి. ప్రతి సందర్భాల్లో సమయం సందర్భాల్లో వచ్చినప్పుడు మీటింగ్ పెట్టండి. ఆ మీటింగ్ని మీడియాకు చెప్పండి, మా యాదవ సంఘం తరఫున మేము ఇది డిమాండ్ చేస్తున్నాం, ఇది కావాలి, యాదవులకి ఇది ఇవ్వండి అనేటువంటిది మనం నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది, చెప్పుకోవాలా. అదేవిధంగా కమ్యూనిటీ హాల్, ఇది ప్రభుత్వాన్ని అడగాల. ప్రతి నియోజకవర్గాల్లో మాకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలి, మా కోసం స్థలం కేటాయించండి. ఈరోజు అనేక వాటికి స్థలాలు కేటాయిస్తున్నారు, మాకెందుకు కేటాయించరు? మాకు కూడా మా నియోజకవర్గాల్లో మా మండల హెడ్ క్వార్టర్లలో మాకు ఒక 10 సెంట్ల స్థలం ఇవ్వండి, లేదా ఒక 20 సెంట్ల స్థలం ఇవ్వండి. అక్కడ మేము కృష్ణ భవన్ ఆలయం కట్టుకుంటాము, లేదా ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకుంటాము. ఇది యాదవ అభివృద్ధికి అనేటువంటిది ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి నిర్దిష్టమైనటువంటి డిమాండ్స్ ఫ్రేమ్ చేయండి కదా. ఆ ఫ్రేమ్ చేసి ఆ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వం ముందు, రాజకీయ పార్టీల ముందు, రెండు ముందు ఏం పెట్టాలనేటువంటి ఆలోచించేది మీకు చాలా అనుభవం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మందికి అందరి విషయాలు తెలుసు. బట్టి మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమాల్లో కూడా అందరూ మనం కూడా భాగస్వామ్యం కావాలి. అధ్యక్షుడికి బాధ్యత చెప్పినాం అంత ఆయనదే బాధ్యత అంటే ఆయన కూడా ఏం చెప్తారు? మనం అందరూ కూడా కలిస్తే కదా సంఘం అంటే. అయితే ఆ విషయంలో మనం అందరూ అండగా ఉండాలనేటువంటిది మీ అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరున ధన్యవాదాలు. అన్ని విషయాలు తెలుసు. మెయిన్గానే ప్రతి మీటింగ్ పెట్టినప్పుడల్లా మా వాయిస్ అయితే వినిపిస్తున్నాము. మాకు ఇన్ని సీట్లు కావాలా, ఇంత కావాలి, డిమాండ్ చేసి మాట్లాడుతున్నాము. ప్రతి మీటింగ్లోనూ చెప్తానే ఉన్నాము, ఇంకా గట్టి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు మీడియా మిత్రులకి పేరు పేరున నమస్కారములు. ఈరోజు నక్కారావు యాదవ్ భవన్లో కార్యవర్గం, జిల్లా కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా నలుమూల నుండి అనేక మంది యాదవులు వచ్చారు. ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం జిల్లాలో ఉండే నియోజకవర్గ కమిటీలు, యువత కమిటీ, మహిళా కమిటీ, జిల్లా ఉపాధ్యక్షులు, కార్యదర్శుల కమిటీకి ముఖ్య ఉద్దేశం ఈ సమావేశం. ఈ కమిటీలన్నీ పూర్తి చేస్తున్నాము. అలాగే జిల్లాలో 7 నియోజకవర్గాల్లో ప్రతి మండలము కమిటీలు, గ్రామ కమిటీలు, సంఘం బలోపేతం అయ్యేదానికి కమిటీలు వేసుకుంటూ ముందుకు పోయేదానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే జిల్లాలో త్వరలో ఎలక్షన్లు వస్తున్నాయి, స్థానిక ఎలక్షన్లు. దాదాపుగా జిల్లాలో 6 లక్షల ఓటర్స్ యాదవులు ఉన్నారు. ఏ పార్టీ కానీ యాదవుల్ని గుర్తించడం మర్చిపోయారేమో. మరి మేలుకోవాల్సిందిగా హెచ్చరిస్తూ, విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తున్నాం. మాకి జిల్లాలో స్థానికంగా
జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, మేయర్లు కావచ్చు, ఏ పార్టీ మా యాదవ్ బిడ్డకి ఎవరు అయితే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి జిల్లా వ్యాప్తంగా సంఘం సపోర్ట్ చేస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఏ పార్టీ అయితే మాకు సపోర్ట్ చేస్తుందో ఆ పార్టీకి మేము సపోర్ట్ చేసే సిద్ధంగా ఉన్నాము. అలా మర్చిపోయినలా దాదాపు చూశారు ముందు పార్టీలన్నీ. ఏ పార్టీ అయినా సంఘాలు అంటే కుల సంఘాలు లేని ఈ మధ్యలో మునడగలు లేదు కాబట్టి సంఘం మాది బలంగా ఉంది. జిల్లాలో దాదాపు 6 లక్షల ఓట్లు ఉన్నాయి కాబట్టి మా సంఘాన్ని ఎవరు గుర్తిస్తారో వాళ్ళకి ఏ పార్టీకైనా మద్దతు ఇచ్చే సిద్ధంగా ఉంటాము. ఎవరు మర్చిపోయారో వాళ్ళకి ఏం చేయాలో చెప్పి సంఘం తరపున అందరము చేసే సిద్ధంగా ఉన్నాము. ఎక్కడ పోయినా గ్రామ స్థాయిలో అయినా కానీ ఏదైనా సమస్యలు ఉన్నా ముందుకు పోయేదానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి జిల్లాలో ఉండే యాదవులందరూ ఐక్యతతో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి పార్టీలు కానీ మమ్మల్ని గుర్తించి, సంఘాన్ని గుర్తించి, యాదవ గుర్తించి, కుల సంఘాలను గుర్తించి, యాదవులు గుర్తించి ఏదైనా భవిష్యత్తులో పదవులు ఇచ్చేదానికే ముందుకు వస్తే ఆ పార్టీలకు మేము మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకే మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా కమిటీలు వేస్తూ ముందుకు పోయేదానికి జిల్లా సంఘం అందరూ సభ్యులందరూ ముందుకు పోతామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చారు. ధన్యవాదాలు తెలియజేస్తాను. అనంతపురం రుద్రంపేట ఉన్నటువంటి నక్కారామారావు యాదవ్ భవన్ నందు ఈరోజు అనంతపురం జిల్లా యాదవ్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో 7 నియోజకవర్గాలకు సంబంధించి ఈరోజు ముఖ్యులంతా కూడా రావడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది కానీ కేవలం ఏర్పాటు చేశారు తప్ప వారికి నిధులు లేవు, విధులు లేవు. ఆ డైరెక్టర్లు అయితేనేమి దాదాపు 12 మంది ఉన్నా కూడా ఈరోజు వారికి ₹1 నిధులు కూడా కేటాయించలేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తాము. యాదవ్ కార్పొరేషన్కి దాదాపు సంవత్సరానికి మిగతా కులాలకు కేటాయించినట్ల మన యాదవ్ కార్పొరేషన్ నిధులు కేటాయించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా త్వరలో జరగబోతున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా మా యాదవ్ జాతిని మేల్కొని ప్రతి మండలాల్లో కూడా మీటింగ్లు ఏర్పాటు చేసి ఈ రాజకీయ పార్టీ అధ్యక్షులందరికీ కూడా లోకల్ ఉన్న ఎమ్మెల్యేలందరికీ కూడా మా యాదవ్ సంఘం తరఫున వారికి ప్రత్యేకంగా కలిసి మా జనాభా ఈ నిష్పత్తి ప్రకారం మాకు ఇన్ని సీట్లు కేటాయించాలని చెప్పేసి మేము ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు గారి లేకుంటే అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలకు కూడా అధ్యక్షుడి గారికి మేము వినతి పత్రాలు ఇవ్వడానని చెప్పి మేము ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. తర్వాత భవిష్యత్తులో కూడా మేము అనంతపురం జిల్లాలో ఒక 3 నియోజకవర్గాలు బలమైన యాదవ్ ఓటర్స్ ఉన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా కళ్యాణ్ దుర్గం అయితేనేమి, రాయదుర్గం అయితేనేమి, గుంటకల్ నియోజకవర్గం అయితేనేమి అన్న 3 నియోజకవర్గాలు దాదాపు 50,000 ఓట్ల పైచిలుకులో ఉన్నాము. ఈరోజు వారికి అన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి ఎందుకు చేస్తున్నామంటే ఆ ప్రాంతాలలో యాదవ్ జాతికి సంబంధించి, యాదవ్ బిడ్డలకు సంబంధించి, యాదవ్ నాయకులకు సంబంధించి మీ రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తులందరికీ కూడా స్థానం కల్పించాల్సిందిగా ఈరోజు మీ ద్వారా ఈ ప్రకటన ద్వారా ఈ మీటింగ్ ద్వారా మేము జిల్లా వ్యాప్తంగా ఉండే నాయకులందరికీ కూడా అన్ని రాజకీయ పార్టీలకు హెచ్చరిస్తున్నాం. ఈరోజు మన అనంతపురం జిల్లా యాదవ్ సంఘం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడమైనది. మేము యాదవ్ సంఘం అభివృద్ధికి ప్లస్ రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికల్లో మా యాదవ్ సంఘానికి, యాదవ సభ్యులకు ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా మాకు జనాభా నిష్పత్తి ప్రకారము మాకు ఖచ్చితంగా ప్రతి ఎలక్షన్స్లో కూడా రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా, మాకు గుర్తింపు ఇవ్వాల్సిందిగా అన్ని పార్టీలని ఈ వేదికను పైనుంచి అన్ని రాజకీయ పార్టీలని కోరుతున్నాము. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే మాకు జనాభా తగ్గట్టుగా పార్టీలు మమ్మల్ని గుర్తించడం లేదు. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మా జనాభా నిష్పత్తి ప్రకారము మాకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా ఈ అనంతపురం జిల్లా కమిటీ అధ్యక్షులు మరియు మా రాజశేఖర్ అన్న గారి సమక్షంలో అన్ని పార్టీలని కోరుతున్నాము. జై యాదవ్, జై జై యాదవ్.
అనంతపురం జిల్లాలో యాదవ సంఘాన్ని అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈరోజు యాదవ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాయకులు అందరూ కార్యకర్తలు చర్చించి ఈ ప్రభుత్వాన్ని అలాగే రాజకీయ పార్టీల్ని అడగడానికి కొన్ని డిమాండ్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ప్రధానంగా వాటిల్లో ప్రభుత్వం యాదవ ఎవరైతే కులస్తులు ఉన్నారో వాళ్ళు గొర్రెల పెంపకందారులుగాను ఆవులు పశువుల పెంపకందారులుగాను ఉంటున్నారు. వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవడానికి చర్యలు చేపట్టాలి. ఆయా కార్పొరేషన్లని అభివృద్ధి చేయాలి. కార్పొరేషన్లో చైర్మన్లను నియమించడంతో పాటు డైరెక్టర్లు నియమించడంతో పాటు ఆ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వాలి. ఆ నిధులు ఇచ్చి యాదవుల్ని ఆదుకోవాలనేటువంటిది కోరుతున్నాం. అలాగే ఆయా నియోజకవర్గాల్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడి ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం తోడ్పాటు అందించాలని కోరుకుంటున్నాం. అలాగే రాజకీయ పార్టీలను ఏం కోరుకుంటున్నామనంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో యాదవులకు ప్రాధాన్యత ఇచ్చి ఎంపీటీసీలు గాను జెడ్పీటీసీలు గాను చైర్మన్లు గాను సర్పంచులు గాను వాళ్ళకి ఆయా రాజకీయ పార్టీల్లో సముచిత స్థానం కల్పించి వాళ్ళని ఎంపిక చేయడానికి మీరు సహకరించాలి రాజకీయ పార్టీల నాయకులు అని చెప్పేసి అన్ని పార్టీలని కోరుకుంటున్నాం. ప్రధానంగా ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా భవిష్యత్తులో సమావేశాలు ఏర్పాటు చేసి యాదవుల యొక్క సత్తా చాటే విధంగా ఈ సమావేశాల్లో యాదవుల యొక్క బలప్రదర్శన చేసి రాజకీయ పార్టీలకు ఒక కనువిప్పు కలిగేలా మేము చూపిస్తున్నాం. కేవలం జిల్లాలో 2-3 సామాజిక వర్గాలే కాదు, యాదవులు ఉన్నాం, యాదవులు లక్షల మంది ఉన్నాం ఈ జిల్లాలో. మా సత్తా ఇది, దీనికి మీరు సముచిత స్థానం ఇవ్వండి అని చెప్పేసి రాజకీయ పార్టీలకు హెచ్చరిక చేసేలాగా ఒక ప్రదర్శన కూడా చేయబోతున్నాం అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు యాదవుల ఒక సర్వసభ సమావేశం జరిగింది. అంటే యాదవులు గుంటకల్ నియోజకవర్గంలోనైతేనేమి ఇంకా ఎక్కడైనా కానీ 7 నియోజకవర్గాల్లోన 50,000 పైచిలకు జనాభా ఉంది. అయితే యాదవులను గుర్తించడం లేదు. అన్ని పార్టీలు అధికారులకు వస్తున్నాయి వెళ్తున్నాయి కానీ ఒక మహిళలకే నామినేషన్ పదవులు అయితేనేమి కౌన్సిలర్స్ అయితేనేమి ఇంకా వార్డు మెంబర్లు అయితేనేమి ఏదైనా కానీ ఆ యాదవులు గుర్తించడం లేదు. యాదవులకు ఓటు హక్కునైతే ఉపయోగించుకుంటున్నారు. అన్ని పార్టీలకి ఒక విషయం నేను తెలియజేస్తున్నాను. మా యొక్క యాదవ సంఘం తరపున ఒక విషయం నేను డిమాండ్ చేస్తున్నాను. అంటే యాదవులకి గుర్తింపు కల్పించాలని, యాదవులకి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాను. యాదవులంటే ఒక ఐకమత్యంగా ముందుండే వాళ్ళు, యాదవులంటే ఒక కార్యసాధకులని అన్ని పార్టీలకి నేను తెలియజేస్తున్నాను. జై జగన్, సరి జై యాదవ్, జై మాధవ్, జై యాదవ్, జై మాధవ్. నమస్కారం. ఈరోజు యాదవుల ఒక సర్వసభ సమావేశం జరిగింది. అంటే యాదవులు గుంటకల్ నియోజకవర్గంలోనైతేనేమి ఇంకా ఎక్కడైనా కానీ 7 నియోజకవర్గాల్లోన 50,000 పైచిలకు జనాభా ఉంది. అయితే యాదవులను గుర్తించడం లేదు. అన్ని పార్టీలు అధికారులకు వస్తున్నాయి వెళ్తున్నాయి కానీ ఒక మహిళలకే నామినేషన్ పదవులు అయితేనేమి కౌన్సిలర్స్ అయితేనేమి ఇంకా వార్డు మెంబర్లు అయితేనేమి ఏదైనా కానీ ఆ యాదవులు గుర్తించడం లేదు. యాదవులకు ఓటు హక్కునైతే ఉపయోగించుకుంటున్నారు. అన్ని పార్టీలకి ఒక విషయం నేను తెలియజేస్తున్నాను. మా యొక్క యాదవ సంఘం తరపున ఒక విషయం నేను డిమాండ్ చేస్తున్నాను. అంటే యాదవులకి గుర్తింపు కల్పించాలని, యాదవులకి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాను. యాదవులంటే ఒక ఐకమత్యంగా ముందుండే వాళ్ళు, యాదవులంటే ఒక కార్యసాధకులని అన్ని పార్టీలకి నేను తెలియజేస్తున్నాను. ఫాలో చేయొచ్చు కదండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.